ఫ్రెండ్స్, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కోన కిషోర్ కుమార్. మీరు చూస్తున్నారు షైన్ లేకే స్టార్ ఇంట్రూస్ అండి. వాళ్ళ మన షైన్ లేకే స్టార్ ఇంట్రూస్లో మనందరికీ సుపరిచితమైన సినీ హీరోయిన్ సజనీ దేవి గ్రంథం గారు అండి. సజనీ దేవి గ్రంథం గారు అనేసరికి మనకు మ్యాక్సిమం లాంగ్వేజ్లో మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ హిట్స్ గుర్తొస్తాయి. అందులో ముందుగా చెప్పాలంటే లవ్ గేమ్ మూవీ అండి. లవ్ గేమ్ మూవీ, దేవి నాగమ్మ, భలే పోలీసులు, అవారగాడు, తారశంక, పీపుల్స్ భర్తక, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ గుర్తొస్తాయండి. నిజంగా చెప్పాలంటే తను తెలుగులో అవకాశాలు రాకపోయేసరికి తను మలయాళంలో ఒక స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. మల్లు మూవీస్ కానివ్వండి, సాఫ్ట్ కోన్ మూవీస్ కానివ్వండి, ఏవైతే ఏమండి తను ఫేస్ చేసిన పరిస్థితుల వల్ల అలాంటి మూవీస్లో నటించి ఒకనొక దశలో నిజంగా చెప్పాలంటే మలయాళం స్టార్స్ మోహన్ లాల్ గారు, మమ్ముటి గారు, లెజెండరీ స్టార్స్ అందరూ వాళ్ళ మూవీస్ రిలీజ్ చేసుకోవాలంటే ఫస్ట్ సజనీ దేవి గ్రంథం గారి మూవీ రిలీజ్ అవుతుందా ఏంటి అని చెక్ చేసుకొని మరి రిలీజ్ చేసుకునేవారు. ఎందుకంటే అంత స్టార్డమ్, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారండి? సార్ ఇంకా ప్రాణాలతో ఉన్నాను సార్. ఓకే అండి, పర్వాలేదు, మేము పట్టుకుంటాము సార్. మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తున్నామండి మీ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. మిమ్మల్ని గత 30 to 15 days నుంచి నాన్ స్టాప్గా ఇంట్లో వాళ్ళు హింసిస్తున్నారు, కొడుతున్నారు, నైటీ చించి, బట్టలు చించి, రోడ్డు మీద కీడ్చి మరి కొడుతున్నారని మీరు రిపీటెడ్గా పోలీస్ స్టేషన్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ విషయాల పట్ల ఒకసారి మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతే బాగుంటుందండి దయచేసి. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 23 తారీఖున అమ్మగారు కాలం చేశారు. ఆమె తలకొరువు పెట్టారు, అంత్యక్రియలు నేనే చేశాను. కొడుకు కూతురు నేనే, అమ్మకి నేను. తర్వాత ఆమె దినం 11వ రోజు దినం అయిపోయిన తర్వాత అక్క బిడ్డలు, అక్కగా 4 కూతురు సార్. అమ్మకి 2 కూతురు, మేము ఆ అమ్మాయికి 4 కూతుళ్ళు, 4 అల్లుళ్ళు. వీళ్ళందరూ దినాలకని వచ్చారు ఊరల నుంచి. ఒక అమ్మాయి సిగనాయకొండలో ఉంటుంది, ఒక అమ్మాయి బల్లార్లో ఉంటుంది, ఒక అమ్మాయి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్, ఒక అమ్మాయి సికింద్రాబాద్లో ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళతోనే ఉంటుంది. అమ్మ పోయినప్పుడు దినాలకు వచ్చారు వీళ్ళు. వచ్చిన తర్వాత దినం రోజు నన్ను కొట్టి బయటకు వేశారు. యాస్తంతా మాది. నేను 2001లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఇల్లు కొన్నాను సార్. ఇల్లు కొని అమ్మ పేరుతో పెట్టాను. ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మా అమ్మగారు కూడా ఎంతో కష్టాలు పడి బాధపడని స్థాయికి తీసుకొచ్చారు. అందుకని ఆమె కొత్తకాలు సుఖపడాలిగా, అందుకని పెట్టాను. నేను పెట్టిన తర్వాత నేను ఇంకా సినిమాలు చేస్తాను, డబ్బు సంపాదిస్తూ ఉన్నాను. చాలా స్థలాలు, పొలాలు కొన్నాను, బంగారం కొన్నాను, కార్లు కొన్నాను, ఎంతో సంపాదించాను. సంపాదించిన తర్వాత ఏమైందంటే అక్క మూడు ఇద్దరు వేరు పెళ్ళిళ్ళు చేసుకుని 4 ఆడపిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నేను ఆడబిడ్డలు అని చెప్పి చేరతీసి 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత ఏదైనా సినిమాలో క్యాటలు చేసుకుని బాగుంటారేమో అనుకుంటే తలా ఒకటి తీసుకుని లేచిపోయారు వీళ్ళు. 2010లోనే 16 ఏళ్ల క్రితం లేచిపోయిన తర్వాత చాలా పోలీస్ కేసులు అయినాయి. వీళ్ళు కూడా టీవీలకు ఎక్కావు, చాలా గొడవలు జరిగినాయి ఆ రోజుల్లో. జరిగిన తర్వాత ఎంత నీ పీరియడ్ కాబట్టి నా లిమిట్స్లో నేను ఉన్నాను, నేను సైలెంట్గా ఉన్నాను. తర్వాత వాళ్ళు బయట సెటిల్ అయిపోయారు. సెటిల్ అయినా కూడా ఏంటంటే వీళ్ళు రోడ్డు మీద పోయి ఎవరినో ముక్కు మొహం తెలియని వాళ్ళు అనాముక్కలు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకేం కేర్ ఆఫ్ అడ్రస్ కూడా లేదు. అక్కడి నుంచి ఏం చేస్తారు, ఈ 4 అమ్మాయిలు ఆ 4 మొగుళ్ళు తీసుకొని వచ్చి మా ఇంట్లో పడి ఈ రోజు వరకు తింటా ఉన్నారు. 35 సంవత్సరాల నుంచి 4 తరాలు తిన్నారు మా ఇంట్లో. ఎంత డబ్బు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు తిన్నారో తెలియదు. సారీ టు ఇంటరప్ట్ యూ అండి. నిజంగా చెప్పాలంటే మలయాళం మూవీస్లో తను నటించేటప్పుడు 1 గంటకు 1 లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే మీరు అంచనా వేయండి, ఆ రోజుల్లోనే 1 గంటకు 1 లక్ష రూపాయలు తను తీసుకున్నారంటే ఇప్పుడు మీరు మీ ప్రాపర్టీ, తన ప్రాపర్టీ వచ్చేసి 20 to 25 crores డిమాండ్ ఉంటుందండి ఇక్కడ జూబ్లీ హిల్స్లో. అంటే హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ ఉందంటే దానికి ఎంత డిమాండ్ ఉంటుందో ఆడియన్స్ అందరికీ తెలుస్తూ ఉంటుంది. 20 to 25 crores రేట్ చేసే ప్రాపర్టీ కోసం వాళ్ళు లాక్కోవాలని వాళ్ళు చూస్తున్నారని మాకున్న ప్రాథమిక సమాచారం. ఓకే అండి, ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు 2 కూతుర్లం కదా సార్, చట్టాలన్నీ మనకి సాధారణ ప్రజలు కూడా చట్టాలు తెలుస్తున్నాయి ఈ రోజుల్లో. 2 కూతుర్లం మేము. అట్లయినా కానీ చెరుసగం హక్కు రావాలి మాకు. అమ్మగారు ఆస్తి అనుకోండి, అమ్మగారు కూడా బినామీనే. ఎందుకంటే అమ్మ కూడా ఇల్లు కొనేటప్పటికి ఆమెకు 60 ఏళ్ళ వయసు. 60 ఏళ్ళ మనిషి ఏం సంపాదించి ఇల్లు కొంటుంది. ఈ పిల్లలకి 4 ఏళ్ళ పిల్లలు ఈ పిల్లలు కాబట్టి డబ్బు అంతా కూడా నాది. నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా కోట్లల్లో ఉంది. అమ్మగారి అక్క కుటుంబానికి ఇచ్చినట్లుగా నేను ఇవన్నీ ప్రూఫ్ చేసుకోవాలంటే మనం కోర్టుకి వెళ్తాము, జడ్జి గారు ఎట్లా చెప్తే అట్లా పోతాము. ఏదైనా టైం పడుతుంది సార్ కోర్టులు చట్టాలంటే. వీళ్ళు ఏంటంటే భౌతికంగా దాడులు చేస్తున్నారు నా మీద. అక్క 4 కూతుళ్ళు, వాళ్ళ 4 అల్లుళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా మన ఇంట్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 మన ఇంట్లో ఉంటున్నారు. కింద 1 ఇల్లు కట్టించిన, పైన 2 ఇళ్ళు కట్టించాను. నాకు 1 రూమ్ ఇచ్చారు. బిల్డింగ్ అంతా ఆక్రమించుకున్నారు. సీసీ కెమెరాలు పెట్టారు. నాకు ఏ కనెక్షన్ నాకు ఇలాంతా వాళ్ళే పెట్టుకున్నారు. ఆపరేటింగ్ చేస్తున్నారు. ఆఫ్ చేయడం, నన్ను కొట్టడము, నన్ను రోడ్డు మీదకి వేయటము, మళ్ళీ ఆన్ చేయటము. నాకు కొంచెం కోపం వచ్చేది. ఎందుకంటే ఇప్పుడే మన సొమ్ము మన దగ్గర బతికిన వాళ్ళు నన్ను కొట్టి తిట్టేసారి నాకు రోషం వచ్చి నేనేదో తిడుతున్నా. అది వీడియోలు తీయటము, ఎస్ఐ గారు, సిఐ గారు జూబ్లీ స్టేషన్ అవి పంపించడము, నన్ను తప్పుగా చిత్రీకరించడము. వాళ్ళు 5 సెల్లులు పెట్టి నేను ఆడ మనిషిని, నేను పైనుంచి కిందకి 24 గంటలు వీడియోలు పెట్టినాను తీయటము. అలా హెరాస్ చేయటము, టార్చర్ చేయటం.
డేటు. ఇప్పుడు మార్చి 16 వాళ్ళు కొట్టింది చూపించకుండా కేవలం మీరు దూషించింది మాత్రమే చూపిస్తున్నారు. మార్చి 16 తారీఖున నన్ను ఫస్ట్ టైం కొట్టి బయటకి వేసారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సార్ వాళ్ళు విచారిస్తామన్నారు, వాళ్ళ మీద కేసు తీసుకోలేదు. ఈ రోజు వరకు వాళ్ళ మీద కేసు తీసుకోలేదు. 4 రోజుల క్రితం కూడా నా బట్టలని చింపి కొట్టి రోడ్డు మీద కేసారు. నేను ఏసీపీ గారు వెంకటరెడ్డి గారి దగ్గర కూడా బంజారీల్స్ వెళ్ళాను. సారు సానుకూలంగా స్పందించారు, నాకు న్యాయం చేయమని చెప్పాడు. అండగా అన్ని రకాల సపోర్ట్ ఇచ్చాడు ఏసీపీ సారు. వారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. కాబట్టి జూబ్లీ స్టేషన్లో మాత్రం వీళ్ళు ఎందుకు వీళ్ళ మీద నా మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే ఎందుకు వాళ్ళ మీద కేసులు వేయట్లేదు, ఎందుకు వాళ్ళని బైండ్ ఓవర్ చేయట్లేదు నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. మీడియా సార్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు, నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ప్రజలు కూడా అందరూ చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అమ్మా నీకేం మైండ్ లేదు, మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఎదుర్కోండి అని చెప్పి ప్రజల నుంచి కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి సార్ నాకు. మహిళలు కూడా నాకు అండగా నిలబడ్డారు, మహిళా సంఘాలు, హ్యూమన్ రైట్స్ అందరూ నాకు అండగా నిలబడ్డారు సార్. నేను కూడా మంచి లాయర్ గారిని పెట్టుకొని ఉన్నాను. హైకోర్టులో కూడా మేము కేసు వేసుకుంటున్నాను. చట్ట ప్రకారం నేను ఫైట్ చేస్తాను. నేను ఇల్లీగల్గా పోయే మనిషిగా చట్టవిరుద్ధమైన పనులు నేను చేయను. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్నాను సార్. ఈరోజు నాకంటే ఒక ఇమేజ్ ఉంది. నాకు 4-5 కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక పని చేసేటప్పుడు నేను 100 సార్లు ఆలోచిస్తాను. వాళ్ళని ఏదో అటాక్ చేద్దాం, వాళ్ళని ఏదో చంపుదాం, నరుగుదాం, వాళ్ళ ఆస్తి అయితేనే కదా అది నా ఆస్తి. కాబట్టి ఇప్పుడు నా ప్రాణానికి ప్రమాదం ఉంది సార్. ఇప్పుడు నన్ను చంపుతామంటున్నారు ఆస్తి కోసం వాళ్ళు. ఏ రాత్రికైనా సరే నన్ను చంపొచ్చు సార్. నన్ను కనుక అలా జరిగిందంటే నా చావు కారణం మాత్రం మా అక్క ప్రమీల, పెద్ద కూతురు సుష్మిత, పెద్ద అల్లుడు విజయ్, రెండో కూతురు శ్రీనిత్య, రెండో అల్లుడు విజయ శివప్రసాద్, మూడో కూతురు సువర్ణ, అల్లుడు గణేష్, నాలుగో కూతురు శ్రీశ్రీ, అల్లుడు మోహన్ రావు. వీళ్ళ కారణం తప్ప ఇంకెవరు కారణం కాదు నా చావుకి. ఎందుకంటే నేను ఈరోజు చెప్పకపోతే ఇప్పుడు సిల్క్సిమ్త గారు చనిపోయారు, దివ్యభారతి గారు చనిపోయారు, అవునండి అవును, ప్రత్యూష చనిపోయింది. ఎలా చనిపోతే పోలీసు సార్ ఇంతవరకు ఆ కేసులు ఛేదించలేదు. మీరు చెప్పే దివ్యభారతి గారు, ప్రత్యూష గారు ఉన్నాయి. ఇప్పుడు నేను చనిపోతే ఎలా చనిపోయి ప్రజలకు ఎలా తెలుస్తుంది, పోలీసు సార్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను ధైర్యం చేసి అందుకే ఈ రోజు బయటకు వచ్చి నా పరువు పోయినా పర్లేదని చెప్పి నేను మీడియాలోకి వచ్చి ప్రజలందరూ నా బాధ నేను చెప్పుకుంటా ఉన్నాను సార్. నేను 40 ఏళ్ళ నుంచి కష్టపడి పని చేస్తున్నాను. నేను బాగుండాలని సార్ సంపాదించుకునేది. వాళ్ళు బాగుండాలి, నేను ఎందుకు సంపాదిస్తాను? నేను ఒక వయసు వచ్చిన తర్వాత నేను సుఖంగా బతకాలి, నాకు నేను ఉండాలి, నేను సంపాదించుకున్నాను. నేను పిన్ని 5 ఏళ్ళ గుడ్ల మీద వేసి 4 ఆడపిల్లలు పెంచి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతే అనాథలు అయితే ఈరోజు తల్లి పాలు తాగి తల్లి రొమ్మే గుద్దుతున్నారు. నేనైతే ఊరుకోవాలి సార్. నేనే అసమర్థాలు కాదు, ఏం దేశాలు తిరిగాను, నేను పెద్ద చదువులు చదివాను. నేను ఈరోజు ఆస్తి కావాలని బాధపడట్లేదు. వాళ్ళకి తగిన శిక్ష పడాలి. వాళ్ళు కంపల్సరీ చర్చ కూడా జైలుకి 7-14 ఏళ్ళు వాళ్ళు జైలుకి పంపించాలి మనం. ఎందుకంటే తల్లిదండ్రులు, నేను పిన్నిని అంటే నేను కూడా అమ్మ తర్వాత అమ్మని, ఈ విధంగా తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి